హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఢిల్లీ సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఈరోజు మనం ఏంటంటే కాణిపాకం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మోటో వ్లాగ్, ఈ వ్లాగ్ కూడా బాగుంటుంది. ఇంచుమించు 180 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి నాకు. మధ్యలో దారిలో ఏమున్నా ఏంటో అన్నీ ఒకసారి మనం డిస్ప్లే చేస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి. ఢిల్లీ సిటీ ట్రావెలర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇంక మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం. అది మోటో వ్లాగు. 180 కిలోమీటర్స్ ఎంతో వస్తుందని అన్నారు. అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది మనం ఎక్స్ప్లోర్ చేసి మనం తర్వాత మనం నీట్గా చెప్పుకుందాం. ఓకేనా? అయితే మనం ఇక మా గర్ల్ ఫ్రెండ్తో బయలుదేరుదాం. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసు కదా, పాండిచేరిలో చెప్పాను, నా బైక్ అనమాట. ఓకే, రెడీ, పోదాం పదండి. ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్. ఆఫీస్ అంటే హాస్టల్ ఎంట్రన్స్. లోపలికి ఎవరు రాకుండా, దొంగలకు పడకుండా ఇలా గడ్డు పెట్టారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనమాట. స్కాన్ అయితేనే అవుతుంది. మనం అయితే ఇప్పుడు చూడండి, గర్ల్ ఫ్రెండ్. ఇదే నా బైక్ 3 సార్లు చూపిద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, పరిస్థితి సెట్ అవ్వక. నమస్కారం. ఈరోజు మనం ప్రత్యేకమైన బైక్ లాంగ్ డ్రైవ్ బయలుదేరుతాం. చెన్నై నుండి కాణిపాకం వరకు బైక్ ట్రిప్. దాదాపు 190 కిలోమీటర్ల ప్రయాణం. రోడ్డు మీద కనిపించే అందాలు, చిన్న చిన్న షాప్స్, ఫుడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ చివరికి గమ్యం ఎలా సాగుతుందో, చివరికి వెళ్ళి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వరకు మొత్తం మీద పైన చూసారా మెట్రో, కింద రోడ్డు, ఫ్లైఓవర్స్. ఎన్ని ఫ్లైఓవర్స్ లేవు. ఇది చెన్నైలో 8 ఫ్లైఓవర్ అనమాట. 8 వస్తుంది ఫ్లైఓవర్ వేస్తే. 8 రకాలుగా తిరుగుతుంది ఫ్లైఓవర్. ఆ బ్రిడ్జ్ అనమాట. ఎందుకంటే చెన్నై మొత్తం మెట్రో మీద బేస్ అవుతుంది. ఆదివారం కదా, కొంచెం ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. మనం సైలాంగ్ వెళ్ళిపోతాం. చెన్నైకి హీరోయిన్. ఉదయం లేచి ఇప్పుడే లేచి చెన్నై రోడ్ల పైన చల్లగా గాలి వస్తుంది. ఉదయం అనేది తెలుసు కదా మీకు, చెన్నై రోడ్లు కాదు, ఇండియా మొత్తం ఎక్కడైనా చల్లగాలి వస్తుంది అనుకోండి. బైక్ స్టార్ట్ చేసిన హెల్మెట్ వేసుకున్నాక ఇండియన్స్లో వెళ్ళిపోయినా సరే ఒక్క సెకండ్ మంచి ఫీల్ ఉంటుంది. అది ఒక్క బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది. బైక్ మీద లాంగ్ రైడ్ అంటే ఒక ప్రత్యేకమైన ఫీల్, మనకు ఫ్రెష్గా ఉంటుంది. అది ఒక ఫీల్ ఏర్పడుతుంది నాకు. మరి అందరి గురించి నాకు తెలియదు. చెన్నై నుండి బయలుదేరి కొంతమంది హైవే బయలుదేరాం. స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. లిటిల్ బిట్ కాఫీ తాగేసి పోదాము. కాఫీ తాగేసి పోయిన తర్వాత అప్పుడు మిగిలిన విషయాలు చేస్తాం. ఐస్లాండ్ టీ షాప్ దగ్గరికి వచ్చి ప్రస్తుతానికి అయితే టీయా సమోసా కానిచ్చేసాం. ప్రస్తుతానికి అయితే కాఫీ షాప్ టీ షాప్ దగ్గర ఆగాం. చిన్న బ్రేక్ ఇచ్చాం, ఎందుకంటే చాలా జర్నీ చేయాలి కదా. అందుకనేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమోసా తింటున్నా. సమోసా ఒక టీ తాగేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ గట్టిగా వేస్తాం కదా, బిర్యానీ, ఆదివారం కదా, అందుకని జస్ట్ లైట్ ఫుడ్ తీసుకుంటాం. టీ తాగుదాం. ప్రస్తుతానికి మార్నింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. రోడ్డు మొదట్లో కాస్త ట్రాఫిక్ ఉంటుందంటే ఈ టైం అంటే కొంచెం అంత ఎక్కువ, కాకపోతే ఏరియా ఎక్కువ బిజీ అనమాట కొనమల్లి రోడ్. ఎందుకంటే మార్నింగ్ లాంగ్ బస్ వస్తాయి, లాంగ్ బస్సెస్ అని వస్తుంది ఈ టైంలో. వచ్చిన తర్వాత హైవే రోడ్ ఎక్కినప్పుడు నిజమైన ఫీల్ వస్తుంది అన్నమాట. కొత్తగా లేచి సూర్యుడు, ఫ్రెష్ గాలి, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన మూడ్ వస్తాయి అనమాట. రెండు కలిపి ఫ్రెష్గా మార్నింగ్ మూడ్ ఎలా ఉంటుంది ఒక్కసారి లేచి చూడండి. గుడిగోపురాలాగా ఉంటాయి. నేను మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. హైవే ప్రయాణం చెన్నై నుండి తిరువల్లూరు, తిరుత్తని వైపు నుంచి వెళ్తాం అనమాట. రోడ్డు బైక్ మీద కాస్త స్పీడు ఎక్కువ పెట్టినా పెద్ద బాధ పెట్టింది. ఎందుకంటే ఆ టైంలో హౌస్ పెద్ద ఉండదు కాదు. మధ్య మధ్యలో రోడ్డు పక్కన చిన్న హోటల్స్, బీచ్ హౌస్ కనిపించినప్పుడు మనం ఒక టీ, కాఫీ తాగాలనిపిస్తుంది. మీరు మార్నింగ్ ఫుడ్ కదా, అందుకని ఏంటంటే మరి హైవే ఆ రోడ్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతే బెంగళూరు 300 కిలోమీటర్లు వచ్చేస్తాయి. అక్కడ నుంచి మనం మామూలు లూప్ లైన్లోకి వచ్చాం అనమాట. ఇదంతా లూప్ లైన్. చిన్న చిన్న సిటీస్ లోకల్ రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి, కాకపోతే చిన్న రోడ్లు ఉంటుంది. కాకపోతే అంత ఎక్కువ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ఏరియాలకి. ఎందుకంటే సిటీ అవుట్కట్స్ రోడ్లు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే పల్లెటూర్లు కదా, పల్లెటూరు రోడ్లు బట్ నీట్గా ఉంటాయి. మెయింటెనెన్స్ మాత్రం నీట్గా చేస్తారు. ఇండస్ట్రియల్ రోడ్లు అన్నమాట ఇవన్నీ. చిన్న రోడ్లే కానీ ఇండస్ట్రియల్ రోడ్స్ అన్నీ.
అర్థం కాదు. ప్రశాంతంగా వెళ్తాం. యాక్చువల్లీ 4కి బయలుదేరాల్సింది, లేట్ అయిపోయింది. సో ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు. ఇలా రోడ్లు ఉంటే ఇక్కడికే కాదు, డైరెక్ట్ బెంగళూరుగా ఢిల్లీ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్, క్లౌడ్. మనం ఇలాంటి షార్ట్స్ తీసుకోవాలంటే నార్మల్గా రావు. అందుకనే మోటో బ్లాగ్స్లోని ఏదో ఒకటి మనం చేయాలి, మన మెమరీస్ ఉండాలి అంటే ఇలాంటి మెమరీస్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది లైఫ్, అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఆదివారం, నేను ఏం చేయాలో తెలియలేదు. కాణిపాకం వెళ్ళాలి, ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది కదా, కాణిపాకం వెళ్దామని అనుకున్నాను. కానీ రోడ్డు క్లైమేట్ ఇంత సహకరిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ తెల్లవారు 4 గంటలు బయలుదేరాలి, కానీ లేట్ అయిపోయింది. అయినా సరే 9కి బయలుదేరాను. అయినా సరే రోడ్డు ట్రాఫిక్ లేదు, ఏమి లేదు, పీస్ఫుల్గా ఉంది రోడ్డు. అది ఫ్రెండ్స్, బాగుంది కదా. థ్యాంక్ యూ. నా బ్లాగ్ మాత్రం కంపల్సరీ వీక్షించండి. చెన్నై నుంచి బయలుదేరి మనం తిరువత్తూరు రోడ్డు మీద వెళ్ళాలి. తిరుత్తని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గుర్తుంటుంది, తెలుసు కదా చెన్నై వల్ల. అక్కడ కొంతమంది ఆర్టీసీ కనిపిస్తుంటారు, ఎందుకంటే పండుగడికి నడుచుకొని ఇళ్ళ కమలు వర్క్ అవుతారు. అలా వెళ్తుంటే భక్తి ఫీల్ మాత్రం లేకుండా భక్తి ఫీల్ అని కాదు, ఒక వేరే మూడు ఎక్స్పీరియన్స్. అలా నడిపించుకొని పొలాల్లో పనిసారు వెళ్తూ ఉంటే మంచి మధ్య మధ్యలో చిన్న చిన్న ఎర్ర దెబ్బలు అవి కనబడుతుంటాయి, పొలాలు కనబడుతుంటాయి. అంటే ఎప్పుడో కూర్చున్న చిన్న చిన్న మంగళ వాళ్ళ పిల్లలకి గడ్డలు తీసుకున్నట్టు అవి కనిపిస్తారు, ముందు కనిపిస్తున్నారు. అలాంటి రోడ్లు, పక్కన పెద్ద పెద్ద మనిషి, ఆ వాడలు. ఇక్కడ మనం ఇటు వెళ్ళే రోజు అంటే లోటస్ ఫ్లవర్స్ లేక్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. అక్కడ లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తాయి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చిన్న పల్లెటూరు అన్నమాట మారిపాకం అని. చూడండి, ఊరు జంక్షను ఏముండదు, అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. లొకేషన్ అంతా జస్ట్ క్యాజువల్ ఊరు అనమాట. మధ్యలో నాకు కనిపించిన చిన్న పల్లెటూరు, అంటే పల్లెటూరు కాదు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు అందరికీ మెయిన్ జంక్షన్ లాంటి. చూడండి, పక్కనే ట్రైన్ రాలేదు, ట్రైన్ పక్కనే పక్కనే హైవే రోడ్. ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్. అది ట్రైన్ వచ్చేది, ట్రైన్ రాలేదు. ట్రైన్ వస్తే బాగుంది, ట్రైన్ వస్తే లొకేషన్ ఎదిరిపోతుంది. దానికన్నా ప్రాబ్లం. ఫ్లైఓవర్ పక్కన ఉంది కదా, ఫ్లైఓవర్ మీదకి వెళ్దాం అన్నమాట. నేను స్ట్రైట్కి వెళ్తే కాంచీపురం వెళ్తాను. కాంచీపురం నుంచి మా కాంచీపురం కాదు ఇక్కడ వెళ్ళేది, కాణిపాకం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే రూట్ వెళ్ళదు. అందుకని ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తాం. మనం చిత్తూరు అడవుల వైపు వచ్చాము ప్రస్తుతానికైతే. ఈ చుట్టూ కనిపిస్తాయి కదా, మొత్తం చిత్తూరు అడవులే. ఇది నేషనల్ హైవే, చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అనమాట ఇది. కానీ ఈ హైవేలోకి వచ్చిన తర్వాత మాత్రం 80 కిలోమీటర్స్ సింగిల్ లైన్ ఉంటుంది. అటు ఇటు కూడా కనీసం వాటర్ బాటిల్ కూడా ఉండదు. కొంచెం జాగ్రత్తగా రండి ప్రయాణం చేస్తాడు. ఇంచుమించు 60 to 80 కిలోమీటర్స్ సింగిల్ రోడ్డు. బాగుంది కదా, జర్నీ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. మరి నాకు అదృష్టం ఏంటంటే క్లైమేట్ ఈరోజు నన్ను కంట్రోల్ చేస్తుంది, క్లైమేట్ కాపాడింది అనమాట. బాగుంది, జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది.
అటు ఇటు కూడా ఏమి ఉండవు, ఒక్క ఊరు కూడా కనిపించదు. అంటే కిందన కనిపిస్తుంది, మన ఫ్లైఓవర్ వెళ్ళిపోతాం, ఆగడానికి కూడా అవ్వదు, అలా ఉంటుంది రోడ్డు. కొంచెం జాగ్రత్తగా రండి. ఇది చెన్నైకి లాస్ట్ టోల్ గేటు. ఈ టోల్ గేట్ దాటితే మనం వేరే ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళిపోతాం. ఈ టోల్ గేట్ ద్వారా మనం ఆంధ్రాలోకి ఎంట్రీ అవుతాం అన్నమాట. చూడండి పక్కన విమానం రెస్టారెంట్. ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు చెన్నై వాళ్ళు. లోకల్ హెలికాప్టర్ ల్యాండింగ్ అనమాట. చెన్నై టు నేషనల్ హైవే చిన్న క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఊర్లో నుంచి వెళ్ళాలి. బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఊర్లోకి రావాల్సి వచ్చింది. ఊర్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ మళ్ళీ హైవే ఎక్కుతాం అనమాట. ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టున్నాం. అదే ట్రైన్ స్టేషన్ ఉన్నట్టుంది. ఎప్పుడు ట్రైన్ వెళ్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడండి మన వెనకాతల బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. జాగ్రత్తగా గేట్ వేసేసాడు, సింపుల్గా గేట్ వేసేసి వదిలేసాడు. ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు వెళ్తుంది ఎన్ని గంటలకు వస్తుంది కూడా తెలియదు మనకి. ఇది ప్రస్తుతానికి లొకేషన్. ఇదే మన చిత్తూరు వెళ్ళే రోడ్. లోకల్ ట్రైన్ అనుకుంటా. చిత్తూరు ఫారెస్ట్లో ఉన్నాం. చిత్తూరు ఫారెస్ట్ ఉంది కదా, తిరుపతి ఫారెస్ట్. అదే ఆ ఫారెస్ట్ ఏరియాలో హైవే మీద ఉంది. ఈ హైవేనే బెంగళూరుకి కనెక్టివిటీ ఉంటుంది. ఈ హైవే కంప్లీట్ అయిపోతే ఆంధ్ర హైవే, బెంగళూరు హైవే ఇదే. ఇది కనెక్టివిటీ అయిపోతే అప్పుడు మనకి డిస్టెన్స్ తగ్గిపోతుంది. బెంగళూరు చెన్నై, చెన్నై టు విశాఖపట్నం ఇలా నీట్గా చూపిస్తే కొండేది అంటారు. మనం సెకండ్ హాల్ట్ ఇచ్చాము, ఎందుకంటే 180 కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్గా. అందుకనేసి ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. ఇంకా సెకండ్ హాల్ట్ ఇచ్చి మనం టీ తాగేసి వచ్చాము, బయలుదేరాం. మళ్ళీ బయలుదేరిపోదాం. పదండి. అడవులు మొత్తం అడవిలే, అక్కడక్కడ మామిడి తోటలు కనిపిస్తాయి. అది ఏమైనా దొరికింది అంటే మన అదృష్టం. ఇలాగా 5 గంటల ప్రయాణం చేశాను చివరికి కాణిపాకం వచ్చాం అన్నమాట. కానీ లోపలికి వెళ్తుంటే అక్కడ నుంచి బెంగళూరు 180, 350 నుంచి 180కి వచ్చాము. ప్లస్ హైవే ఇది. ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ చేస్తుంది బెంగళూరు. ఎంత షార్ట్ కట్లో ఉన్నాము. ఇది చిత్తూరు జిల్లాలో చిన్న గ్రామం అనమాట. ఇక్కడ వినాయకుడు ఎంతో ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని పెద్దగా చెప్పాల్సిందే కాణిపాకం గురించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మొన్నటివరకు అయ్యాయి. సైడ్కి వస్తే ఆ స్ట్రైట్కి వెళ్ళిపోయి చిత్తూరు వెళ్ళిపోతాం. అందుకని లెఫ్ట్ లూప్ లైన్లోకి వెళ్తే కాణిపాకం ఏరియా అనమాట. ఇది కాణిపాకం రోడ్డు. ఆయన స్వయంభూగా ఇక్కడ వెలిచారు. పురాణ కథల ప్రకారం 3 అన్నదమ్ములు ఉండేవారంట ఇక్కడ. ఒకరికి కళ్ళు కనిపించి, ఒకరికి మాటలు, ఒకరికి చెవులు వినపడమంట. వాళ్ళు బావిలోని నీరు తీయడానికి ప్రయత్నిస్తే బావి నుంచి రక్తం రావడం మొదలైంది. ఆ బావిలో నుంచి వినాయకుడి విగ్రహం వెలువడిందని చెప్పారు. ఆ రోజు నుంచి కాణిపాకం వినాయకుని ఖ్యాతి ప్రపంచం మొత్తం వ్యాపించింది అన్నమాట. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికీ బావి నీటిలోనే ఆ వినాయకుడు ఉన్నారన్నమాట. ఆయన అదే కొలను ఉంది కదా, కొలను వినాయకుడు ఉంటుంది. ఆ విలన్ కిందన బావి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బార్డర్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను ఏంటంటే చెన్నైలో బార్డర్లో ఉన్నాను. అటు సైడ్ వెళ్తే చెన్నై, ఇటు సైడ్ వెళ్తే ఆంధ్ర అనమాట. ఇలాగే వెళ్ళి అటు సైడ్ అది కూడా తీస్తాను చూడండి. ఇప్పుడు ఆంధ్ర బార్డర్లో ఉన్నాను కదా, తమిళనాడులోకి వెళ్తాను. ఇప్పుడు తమిళనాడులోకి వెళ్తున్నాను. జస్ట్ అంటే రోడ్డు యువతలేమో తమిళనాడు బార్డర్. ఇక ఇది తమిళనాడులోకి వచ్చాను. ఇది తమిళనాడు. చూసారా బార్డర్ కనిపిస్తుందా? లెటర్స్ రాస్తుందా? అది తమిళనాడు. ఇది కింద ఉంది, కనిపించట్లేదు సరిగ్గా. ఇక తమిళనాడు, ఇది తమిళనాడు చూసారా ఫ్రెండ్స్? ఇది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాణిపాక మొత్తం మీద కాణిపాక వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఆయన కోరికైతే కాణిపాకం వచ్చాము. ఇప్పుడు వినాయకుడిని ఒకసారి దర్శించుకొని మన మానిటైజేషన్ అయిపోయిన సందర్భంగా ఒక్కసారి వినాయకుడిని దర్శనం చేసుకుందామని వచ్చాను. అది చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం మంచి వీడియోస్ తీద్దామని.